10వ రోజు ఉదయకాల శుభాలు తెలియజేస్తూ దేవుని మహాకృపకి కూడా ఉదయకాల ప్రార్థన సహవాసంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదిన విశేషాలను తెలుసుకుంటూ అంధకారమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి దూరంగా జీవిస్తున్నటువంటి చీకటి కాలంలో పొందుతున్నటువంటి మానవులందరికీ కూడా దేవుడు తన కుమారుడి ద్వారా ఈ లోకానికి వెలుగును, రక్షణ, స్వాతంత్ర్యము, సమాధానము, శాంతిని ఇచ్చడం వరకు దేవుడు తన కుమారుడిని లోకానికి పంపిస్తున్నాడనేటువంటి ఆ సంతోషకరమైనటువంటి ఆ శుభవర్తమానాలను అలా మనము జ్ఞాపకం చేసినందుకు దేవుడు సమయాన్ని నిర్వహిస్తున్నారు. మనము ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో ఎవరెవరు దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన మహిమపరిచినారో, మరి ఆయన చిత్తం వరకు ఏ విధంగా మన జీవితాలను త్వరగా పెట్టి ఉన్నారో అని మనము ప్రతిరోజు కూడా ఒకటి గురించి మనము తెలుసుకుంటున్నాము. మరి ఈరోజు మనము జకర్యా గురించి మనము తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో పురుషుల యొక్క మరి ప్రాముఖ్యత ఎవరెవరికి దేవుడు ఏ విధంగా ఇచ్చున్నాడో అనేటువంటి విషయాలు మనము తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు జకర్యా గురించి మనము తెలుసుకుంటున్నాము. జకర్యాగా యెహోవా జ్ఞాపకము చేసుకునేవాడు అనేటువంటి అర్థము మరి జకర్యా మాటకు అర్థము వస్తుంది. మరి ఈ యొక్క జకర్యా గురించి మనము అనేక పర్యాలు మనం ఉన్నటువంటి వారిని ఎలిజబెత్ గురించి చెప్తున్నప్పుడు మనము విన్నాము. వారు మరి యాజక కుటుంబానికి సంబంధించినటువంటి వారిని నిర్దోషులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా వారు న్యాయ విధులను కలిగి దేవునికి మరి అనుగుణంగా విశ్వాసంలో నడిచినటువంటి వారుగా, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు నిర్వహిస్తున్నటువంటి వారుగా ఉన్నారని వాక్యపాలం మనకు అందిస్తూ ఉంటుంది. మరి జకర్యా గురించి మనము తెలియపరుస్తున్నప్పుడు జకర్యా గురించి 4 విషయాలు ఇక్కడ మనకు తెలియపరుస్తారు. జకర్యా నమ్మకమైన యాజకుడు అని మనకు తెలియపరుస్తారు. నమ్మకమైన యాజకుడు అనేటువంటి మాటను మనము 5 వచనాలు మనము గురించి మనము వారు న్యాయం చెప్తున్నారు, అపరాధులుగా నడుచుకుంటూ దేవుడి నీతి పొందలేదు. కాబట్టి నమ్మకమైన యాజకత్వాన్ని, నీతిమంతులుగా ఆ కాలంలో వారు జీవించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత జకర్యా దూత యొక్క స్వరాన్ని విన్న తర్వాత భయపడిన యాజకుడు, భయపడినటువంటి విధానము జకర్యా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 11వ వచనంలో కాబట్టి జకర్యా దూత స్వరాన్ని విన్న తర్వాత, దూతను చూసిన తర్వాత ఆయన భయపడిన వాడు, ఆయన తొందరపడి భయపడిన వాడు ఆయన. మరి ప్రతిరోజు కూడా క్రమం చొప్పున అంటే మనకు వచ్చేటువంటి అవకాశం, అంటే సంవత్సరానికి 2 పర్యాయ వారికి అవకాశం వస్తుంది వ్యాఖ్యానం చేయడానికి. కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ 2 వారాల గడువులో ప్రతిరోజు ఉదయం, సాయంకాలం ఉపయోగించడానికి వెళ్తున్నప్పుడు ఏ రోజు కూడా దూత అతనికి కనిపించింది, ఏ రోజు కూడా సభలో కనిపించింది. కానీ మరి చాలా కాలం తర్వాత దూత ప్రత్యక్షం కావడం అనేటువంటి
ఆశ్చర్యానికి గురిచేస్తాడు. కాబట్టి దేవుడు కూడా తను వినలేదు, చూడలేదు. కాబట్టి ఆ రోజు ఆ జక్కయ్య ఆ దూతను ఆ స్వరాన్ని విన్న తర్వాత తాను బొమ్మలపడి భయపడిన వాడుగా ఉండడానికి మనం జ్ఞాపకం చేస్తున్నాం. 11వ వచనంలో ప్రభుత్వ లోపవేదిక ఇప్పుడు కూడా ఒంటరిగా తన ఫలితాలు చేస్తూ ఉంటారు. ఎక్కడున్నాడు అనుకుంట మరి ఆ నిలుచుని ఉండగానే నిశ్శబ్దమైన వాతావరణంలో ఒక అదృశ్యమైనటువంటి దాన్ని చూస్తే మరి ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరమైన పరిస్థితి. ఒంటరిగా చేస్తున్నప్పుడు ఆ దూత అక్కడ కుడి పక్కన నిలుచుని ఉండగా ఆశ్చర్యం. ఎప్పుడు కూడా ఆ విషయాన్ని, ఆ సందర్భాన్ని జక్కయ్య చూడదు. జక్కయ్యనే కాదు, మనం కూడా ఏదో పని చేస్తున్నాం అనుకోండి, జక్కయ్య అక్కడికి ఎలా ఉంటుంది? చాలా నిశ్శబ్దము అనేటువంటిది చాలా అప్పుడు దేవాలయంలో యాజకుడు తన ఫలితాలు చేస్తున్నప్పుడు ఆ గుడి పక్కన ఆ దూత నిలబడినప్పుడు భయపడి తొందరపడి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. తొందరపడి అప్పుడు ఆ దూత మాట్లాడేటువంటి మాట, జక్కయ్య భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య నీ ప్రార్థన వినబడినది. దూత చెప్పినటువంటి మాట ఈ ప్రార్థన. దేవదూతలు అనబడినటువంటి వారు దేవుడి దగ్గర నుండి వార్తలను తీసుకుని వచ్చేటప్పుడు ఆయన ఏవైతే తెలియపరుస్తారో ఆ మాటలు మనం తెలియపరచిన దేవుడు వారికి ఆలోచించారు. తెలియపత్రిక మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే తెలియపత్రిక మొదటి అధ్యాయము మనము 13-14 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయమని నా కుడి పార్శ్వమున కూర్చుండు అని దూతలలో ఎవరి గురించైనా ఎప్పుడైనా చెప్పెనా మీరందరూ స్వాస్థ్యము పొందుకోవాలని పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా దూతలు పరిచర్య చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా. కాబట్టి దేవుని కొరకు, దేవుని చేత వీరు పరిచర్య చేసేటువంటి పరిచారం చేయటకై పంపబడినటువంటి ఆత్మలు. ఎవరు? ఆత్మలు. పరిచారం చేయడానికై పంపబడినటువంటి ఆత్మలు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు దూతల విషయంలో ఆయన ఒక సమయాన్ని, ఒక సందర్భాన్ని మరి ఏర్పాటు చేయడం. మత్తయి వార్త 4వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకునే 11వ వచనంలో మత్తయి వార్త అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కాబట్టి దూతల పనిని పరిచారం చేయడానికి పంపబడినటువంటి ఆత్మలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆ శోధన కాలంలో అపవాది వెడలిపోయిన తర్వాత దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారు. ఆయా సమయంలో, ఆయా సందర్భంలో దేవుడు వారిని పంపి ఆయన కార్యములు నెరవేరుస్తారు. అలాగే ఇక్కడ జక్కయ్య కూడా మరి దూత, ఎవరి దూత? గబ్రియేలు దూత మరి ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ విలువైన మరి ఆ దూత నిలబడి ఉన్నప్పుడు ఆయన తొందరపడి ఆ భయంలో ఉన్నటువంటి ఆ జక్కయ్యకు దూత చెప్పినటువంటి మాట, నువ్వు
సిగ్గుపడవద్దు, నీవు భయపడవద్దు. ఈ ప్రార్థన సంతానం వారి ఎలాంటి వృద్ధాప్యం వరకు సంతానం లేని వారిగా ఉన్నారు. వారి సంతానం లేనటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వెంటనే దూత ఆయనకు చెప్పేటువంటి మాట, నీకు సంతానము వినబడినది అనేటువంటి మాట. మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 54 గురించి మరి దేవుడు చదివించినటువంటి మాట ఎలిజబెత్ వడ్డాయిన అనేటువంటి మాట మనం చదువుతున్నాం. కాబట్టి ఆ సమాజంలో అవమానకరమైనటువంటి పరిస్థితిని కలిగినటువంటి విధానంలో మరి నీతిమంతులుగా జీవిస్తున్నాం. ఒక కాలపరిచినటువంటి వృద్ధాపులుగా చక్కగా ఎలిజబెత్ నీతిమంతులుగా యథార్థవంతులుగా నిర్దోషమైనటువంటి వ్యక్తులుగా ప్రార్థన చేస్తూ యాజక ధర్మాన్ని చేసేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు సమయం చూసి ఏం చేస్తాడు? దేవుడు సమయం చూసి ఎవరికి ఎప్పుడు ఏది కావాలో దేవుడు సమయం చూస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో ఏది కూడా జరగదు, ఆయన అనుకున్న సమయంలోనే జరుగుతుంది. మన జీవితాల్లో మనకు ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు అనుకుంటే వచ్చేది కాదు. దేవుడు ఒక సమయాన్ని ఇస్తాడు. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు. దేవుడు ఒక సమయంలో మనము మన జీవితంలో మనకు కావాల్సిన వాటిని దేవుడు తగిన కాలంలో మనకు ఇస్తాడు. నీవు నేను ఊహించని సమయంలో దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన ఇచ్చే సమయం వరకు మనం ఎదురు చూడాలి, కానీ తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా మనము తీసుకోకూడదు. దేవుని కార్యాల వరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. దేవుడు తనను ప్రేమించు వారి వరకు ఏమి సిద్ధపరచను దేవుడు తనను ప్రేమించు వారి వరకు ఏమి సిద్ధపరచను, తనను ప్రేమించు వారి వరకు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆయన ప్రేమించేటువంటి వారుగానే మనము ఉండాలి. యెషయా గ్రంథంలోనే 55వ అధ్యాయము మనము 6వ వచనాన్ని కాబట్టి ఆయన ఇప్పుడు కూడా మనం ఎదిగేటువంటి వారితో ఉండాలి. ఆయన వరకు ఎదురు చూసేటువంటి వారుగా మనం ఉండాలి. ఆయన వేడుకునేటువంటి వారు, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొని అందరూ కూడా ఇప్పుడు కూడా వేడుకోమంటే ప్రార్థన చేయరు. కాబట్టి చక్కగా ఎలిజబెత్ కూడా ఏం చేస్తారు? వేడుకుంటున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు వారు. అందుకని వెంటనే దూత జకర్యా చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రార్థన జకర్యా వెంటనే వారికి స్పందించినటువంటి స్పందన ఏంటంటే, ఈ ప్రార్థన వినబడింది అంటే వారు ఇప్పుడు కూడా ప్రార్థించే వారిగా ఉంటున్నారు. విశ్వాసిగా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వారంగా ఉండాలి, దేవుని ఎదిగే వారంగా ఉండాలి, దేవుని కార్యాలకు నిరీక్షించే వారంగా మనకు ఉండాలి. ఆయన వెతుకులో, ఆయన ఎదురు చూపులో ఆ గొప్ప సంతోషం మనకు కలుగుతున్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి జకర్యా నుంచి ఇక్కడ దూత మాట్లాడేటువంటి మాట, ఈ ప్రార్థన నిలబడినది. కాబట్టి ఆమె సంతానము కలగడానికి దేవుడు సమయము ఆశ్రయము లోబోతున్నటువంటి మాట తెలియపరుచున్నాడు. కానీ ఇక్కడ జకర్యా నమ్మకం
భయపడేటువంటి వాడుగా ఉన్నాడు. దూత కనిపించగానే భయపడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు జకరియా నమ్మటానికి ఇష్టం లేని వాడుగా ఉన్నాడు. అంటే నమ్మకం లేని యాజకుడుగా అక్కడ కనిపిస్తున్నాడు. మనం 20వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంటే నేను చెప్పే ఈ మాటలు నీవు నమ్మలేదు కాబట్టి నమ్మకం లేని యాజకుడిగా ఆ సమయంలో కనిపించాడు. ఎవరు అంటే విశ్వాసం లేని యాజకుడు. అంటే ఇన్ని సంవత్సరాలు మేము సంతానం లేని వారిగా ఉన్నప్పుడు ఇప్పుడు నా భార్య గర్భవతి అవుతుంది కుమారుడు మాట చెప్పినప్పుడు జకరియా యాజక కర్మాన్ని చేస్తున్నాడు, కానీ దూత చెప్పిన మాట లేదు. నమ్మకం లేని ఆస్తి విశ్వాసం లేని యాజకుడిగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ కూడా నమ్మకమైన స్థితిలో ఉన్నారు. దూత కనపడగానే భయపడినవాడుగా ఉన్నాడు. దూత చెప్పిన మాటలో నమ్మలేని వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు దూత చెప్పిన మాటలంటే నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు మాట్లాడక మాట్లాడక కాబట్టి మన జీవితాల్లో దేవుడి కార్యాలు జరగడం కోసము కొన్ని సందర్భాల్లో మనము బలహీనలు కావడానికి అవకాశం. ఎందుకంటే మనం నమ్మలేని వారిగా ఉన్నాం. దేవుడి కార్యాలు మీద మనకు నమ్మకం లేకపోతే ఒకసారి మనం బలహీనమై పోతాం. ఇక్కడ జకరియా విషయంలో దూత చెప్పిన మాట అంటే నువ్వు మౌనమై ఉంటావు. అంటే అతను మౌనవాడుగా చెవిటివాడుగా ఉన్నాడు. మోగవాడుగా చెవిటివాడుగా దేవుడు కొన్ని నెలలు ఆ బాప్తిస్మిచ్చిన వారు పుట్టిన వరకు కూడా మరి అతను నమ్మలేని వాడు ఉన్నాడు. కాబట్టి అతని దేవుడు మోగవాడుగా చెవిటివాడుగా ఏర్పాటు చేశాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో కొన్ని విషయాల్లో మనం నమ్మలేకపోతే, దేవుడి కార్యాలను నమ్మలేకపోతే, అవిశ్వాసంగా ఉంటే మనం కొన్ని సందర్భంలో దేవుడు మనం కూడా ఆ విధంగా చేయవచ్చు. ఒకవేళ మోపాటు చూడడం కాబట్టి కానీ మనము ఏమి నిస్సహాయంగా మనము ఉండటానికి అవకాశం. ఏదో ఒక అనారోగ్యాన్ని మనం కలిగి ఉంటాం. నమ్మకం లేకపోతే, దేవుడి కార్యాల మీద నమ్మకం లేకపోతే, ఆ నమ్మకం కలిగేంత వరకు కూడా దేవుడు మనల్ని ఏదో ఒక కలిగినప్పుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి నమ్మకం లేని, విశ్వాసం లేని మరి ఆ యాజకుడిగా ఇక్కడ జకరియా మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఈ కార్యంలో జరిగించబడినవో మరి ఆ సమయంలో జకరియా 22వ వచనంలో అప్పుడు వెలువడిన వచనంలో వారితో మాట్లాడలేకపోయినగా సమయం అయిన తర్వాత అప్పుడు వచ్చి ప్రజలందరూ వెయిట్ చేస్తారు యాజకుడి కోసం. అప్పుడు ఏం చేయాలి? యాజకుడు అహరోను దీవెన ప్రభుని ఆశ్రయించి ప్రభు నీకు తన అనే అహరోను ఆ దీవెన కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. నిన్ను నీవు నీ మీద ప్రభు నిన్ను ఆశ్రయిస్తాడు. ప్రభు నీకు ఆశ్రమకరం చేస్తాడు. ప్రభు నీ మీద. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఆ ఆశీర్వాదం కొరకు ఆ యాజకుడు బయటకు వచ్చి ఆశీర్వాదం దేవుని ఆశ్రమం పొందుకోవడం కోసం చూస్తున్నారు. కానీ ఇక్కడ ఆశీర్వాదం ఇవ్వడానికి జకరియకు మాటలు రాలేదు. ఇతను ఎప్పుడైతే మాట రాలేదు సంఘం చేస్తాడు. సంఘం చేస్తూ మోహవాడై ఉన్నాడు. అప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు? దర్శనము కలిగినదని అంటే ఇక్కడ యాజకుడు మాట
ఉన్నాడు అంటే దైవ దర్శనము కలిగినది అనేటువంటి నమ్మకం విశ్వాసమైనటువంటి ప్రజలు కలిగి ఉన్నారు. ఆ తర్వాత జకరియా ఆ లోచించినటువంటి ఆ మాటలు తను నమ్మకం అనేటువంటి కలిగం చేసినప్పుడు దేవుని అనుగ్రహం ద్వారా మరి యోహాను వారికి కుమారుడుగా దేవుడు అనుగ్రహించడము జరిగి ఉన్నది. చూడండి లుకాసు వార్త 1వ మరి అధ్యాయంలో మనం 59వ వచనం చదువుకుంటే దేవుని అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఎవరు? దేవుని అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా యోహాను పాటించాడో దేవుని అనుగ్రహాన్ని పొందుతున్నాడు. ఏంటి? నాలుగా సడలి దేవుని అనుగ్రహాన్ని పొందుతున్నాడు. నమ్మకమైన యాజకుడు కావాలన్నటువంటి జకరియా, దూత కనిపించగానే భయపడ్డ యాజకుడు కావాలన్నటువంటి జకరియా, దూత చెప్పినటువంటి మాటల మీద నమ్మకం లేనివాడిగా విశ్వాసం లేనివాడు జకరియా, మోగవాడిగా చెవుడువాడిగా ఉండి ఆ తర్వాత మళ్ళా దూత చెప్పినటువంటి మాటలు అతను నమ్మి ఇది దేవుని కార్యం తెలుసుకుని విశ్వసించినప్పుడు మరి తను ఆ దూత ఏమైనా చెప్పిందో అదే మాటలు ప్రజలకు చెప్పినప్పుడు వెంటనే దేవుని అనుగ్రహం ద్వారా అతను మళ్ళా ఆ మాట్లాడిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఆ ప్రవచనంతో దేవుడు తీసుకొచ్చాడు. ఎంతో మరి ఎంత ఆనందమో, ఎంతో సంతోషమో, ఎంత జయమో అతను దాన్ని దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా భార్య పట్ల, మరి మా పట్ల విశ్వాసాన్ని బట్టి, మా పట్ల నమ్మకాన్ని బట్టి, దేవుడు మా పట్ల ప్రేమను బట్టి దేవుడు మా పట్ల నమ్మకాన్ని చేశాడు. మాకు ఎలాంటి కుమారించాడంటే యెషయాకు ముందుగా మార్గం సరళం చేయడానికి మరి సిద్ధపరిచినటువంటి ఒక ప్రవర్తన దేవుడు మాకు ఇస్తున్నాడు. రక్షకుడికి మార్గం సరళం చేసేటువంటి ప్రవర్తన మాకు ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మాటలు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో జకరియా ఈ ఆనందకరమైనటువంటి గీతాన్ని పాడించగా మనము చూస్తాం. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా ఇక్కడ జకరియా వచ్చిన సంతోషం అంతా ఎంత? ఏ సంతోషం అది? మరి వృద్ధాప్యంలో సంతానం లేని వారు వారికి దేవుడు వారికి అభయమిచ్చాడు. ఈ కుమారుడు కొడుతాడు. అతని పేరు యోహాను. అతను ఎలాంటి వాడంటే అనేక మందిని చూడండి, ఇంతకాలం ఆగిన తర్వాత వారు ఎలాంటి విడుదలించారంటే అనేక మందిని ప్రభువు మళ్ళించేటువంటి ఒక వ్యక్తిని, ఒక ప్రవర్తనను మరి ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అనుకున్న సమయంలో ఏదైనా రాలేదు అంటే, నువ్వు కోరుకున్న సమయంలో ఏదైనా రాలేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు నీవు మంచి అవసరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు నీకు అవసరంలో ఇవ్వబోతున్నాడు. అంతేకాని దేవుడి మీద నిద్రలేయకూడదు, దేవుడి దూరంగా ఉండకూడదు. మనకు తగిన కాలంలో రాలేదని చెప్పేసి దేవుడి మీద, సంఘం మీద, ఆలయం మీద మనం అలిగి వెడలిపోకూడదు. దేవుడు ఏదో ఒక రోజున మనకు తగిన కాలంలో మన అవసరాన్ని తీరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మరి జకరియా యజమానులు ఇన్ని సంవత్సరాలు వారు వృద్ధాప్యంలో ఉన్న
మరి ఆ సంతానం లేకపోవడం ద్వారా దేవుడు మర్చిపోయారు, వాళ్ళు మర్చిపోవాలి. దేవుడు ఆలయం మర్చిపోయారా, మర్చిపోవాలి. యథావిధిగా క్రమం చొప్పున వారు యథార్థంగా మనం నడుచుకున్నారు. కాబట్టి ఎలాంటి ఉపమానించారంటే అనేక మంది ప్రజలను ప్రభుత్వం నడిచేటువంటి గొప్ప పదార్థంలో మరి దేవుడు నడిపిస్తారు. ఈరోజు నువ్వు కూడా ఆశ కలిగిన ప్రాణం దేవుడు చేసేటువంటి వాడు. ప్రతి వారి ఆశను ఆయన తీర్చేటువంటి వాడు. ఈ ఆశ ఏమైంది, ఈ గోల్ ఏమైందో, నువ్వేం చేయాలనుకుంటున్నావు, అది దేవుడికి ఇష్టమైతే, దేవుడికి అనుకూలమైతే దేవుడు తప్పగా నీకు సహాయము చేస్తాడు. ప్రార్థించడం మనవడు. ఈ రోజు నేను ఎప్పుడైనా బ్రతికినంత కాలం, నువ్వు బ్రతికినంత కాలం ప్రార్థించేటువంటి వ్యక్తిగా విశ్వాసంగా ఉండాలి, కానీ విశ్వాసంగా తొలగిపోకూడదు. అవిశ్వాసిగా మన జీవితాలు మార్చకూడదు. విశ్వాసంగా అంతకంతకు ఎదగాలే కానీ, మన ఆత్మ మంట చూడాలి కానీ మన ఆత్మ ఆరిపోకూడదు. ఒక సమయం చూస్తాడు దేవుడు. ఆ సమయంలో నువ్వు ఊహించలేని సమయంలో నువ్వు పట్టసారి ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అనుకున్నప్పుడైతే దేవుడు రెట్టింపు ఆనందాన్ని నీకు ఇస్తాడు. రెట్టింపు ఆనందాన్ని నీకు ఇస్తాడు. అలాంటి స్థితిని చక్కగా ఎదుర్కొన్నట్టు దేవుడు ఇచ్చాడు. వాళ్ళు దీర్ఘకాలంగా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ప్రార్థించడం పర్వాలేదు, యాజకత్వాన్ని పర్వాలేదు. వారు ఏమాత్రం కూడా దూషించడం లేదు. వాళ్ళు నమ్మకంతోనే ఉన్నారు. కానీ దూతం ఇప్పుడు చూడలేదు కాబట్టి భయపడ్డాడు. ఆ దూత మాట మీద నమ్మకం లేకుండా ఉంటాడు ఆ కొద్ది సమయంలో. అయితే దేవుడు అతనికి శిక్ష ఇచ్చాడు. ఏంటో శిక్ష? ఆయన మీద చూపుతున్నాడు. మనలో కూడా అవిశ్వాసం వస్తే, అపనమ్మకం వస్తే మనకు కూడా శిక్ష ఉంటుంది. ఏదో రోగం వస్తుంది. ఏదో రోగం వచ్చినట్టు అర్థం ఏంటంటే నీలో ఉన్న అపనమ్మకం, నీలో ఉన్న అవిశ్వాసం కంటే నీకు ఏదో రోగం వస్తుంది. ఈ రోగం వచ్చిందంటే నువ్వు దేవుడి దగ్గర నువ్వు నమ్మకలేని వ్యక్తిగా నీకు ఉంటున్నావు, అవిశ్వాసంగా నీకు ఉంటున్నావు. మళ్ళా తిరిగి నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి వెళ్తే దేవుడు తప్ప నీకు సహాయం చేస్తాడు, స్వస్థనిస్తాడు, దేవుడు చేస్తాడు. అని అలాంటి ఆ రోజుల్లో జగన్కు బాప్తిస్మిచ్చి ఇవ్వడం ద్వారా ఆ క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజుల్లో మన జీవితాల్లో కూడా ఆ క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తున్నాడు. కాబట్టి తెలియని వారికి మనం తెలియపరుస్తూ ఆ క్రిస్మస్ ఆనందంతో తెలియపరచడానికి మనం పరిచారంగా ఉన్నాము, మనం ఆకర్షణగా ఉన్నాము, ఆదర్శప్రాయంగా ఉన్నాము. అలాంటి శుభ్రంగా పరిశుద్ధ